అధికార కాంగ్రెస్ మాత్రం 3 స్థానాల విషయంలో ఇంకా ఎటు తేల్చుకోలేకపోతుంది. ఖమ్మంకు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, కరీంనగర్కు వెల్చాల రాజేందర్ రావు, హైదరాబాద్కు సమీర్ వల్లీలను అభ్యర్థులుగా నిర్ణయించారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. కానీ అధికారిక ప్రకటన మాత్రం రావడం లేదు. కరీంనగర్ టికెట్ ఎవరికన్నా విషయంలో పార్టీ హైకమాండ్ ఆది నుంచి సామాజిక కోణంలోనే ఆలోచిస్తోంది. ఇక్కడ మొదటి నుంచి మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డితో పాటు వెలమ సామాజిక వర్గానికి చెందిన వెల్చాల రాజేందర్ రావు పేరు మాత్రమే పరిశీలించారు. హైదరాబాద్లో నుంచి పోటీ చేయడానికి హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సమీర్ వల్లీవుల్లాను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. అలీ మస్కతి పేరును చివరి వరకు పరిశీలనలోకి తీసుకున్న మజ్లిస్ పెద్దల అభ్యంతరంతో ఖరారు చేయలేదని చెబుతున్నారు. మరోవైపు ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి అంశంపీఠ ముడిపడిపోయింది. అక్కడ కూడా రెడ్డి సామాజిక అభ్యర్థికి ఖరారు చేస్తే ఇతర వర్గాల మద్దతు లభించడం కష్టమన్న వాదన వినిపిస్తోంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుడి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పార్టీలో చేరినప్పుడు ఆయనకు వచ్చిన హామీ మేరకు ఆయన సోదరుడికి టికెట్ ఇస్తున్నారని చెబుతున్నారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికిన ప్రధాన వర్గం ఈసారి కాంగ్రెస్ కు మద్దతు పలికే అవకాశాలు ఉండవని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే మాదిగ వర్గం కాంగ్రెస్ కు దూరమైంది. అన్ని రెడ్డి వర్గానికి కేటాయించడం వల్ల మిగతా అన్ని వర్గాలు దూరం అవుతాయని భావిస్తున్నారు. ఈ క్రమంలో 3 టికెట్లు ఖరారు తర్వాత కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఎలా చూసినా కాంగ్రెస్ అభ్యర్థుల కసరత్తు దారి తప్పిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.